ప్రశ్నలు లేకపోతే సందేహాలు ఈ ఈ ఈ పరిచర్యకు సంబంధించి అడిగితే వాటిని గురించి కూడా మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. కనుక ప్రప్రథమంగా మనము దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే మొదటి సమూయేలు 15వ అధ్యాయము రోజు మార్నింగ్ ఆరాధన సమయంలో ఆ వాక్యాన్ని దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చాడు. మరోసారి దాన్ని తీసుకుని వస్తున్నాడు అని అంటే దేవునికి మన ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని నేను నమ్ముతున్నాను. కనుక దేవుని మాటలను వినడానికి సిద్ధంగా ఉండండి. దేవుని స్వరానికి లోబడటానికి కూడా సిద్ధంగా ఉండండి. 15వ అధ్యాయము మొదటి సమూయేలు 15వ అధ్యాయము 20 నుంచి 24 వరకు ఉంటారు. 23 వరకు. దయచేసి ఏమన్నా చదవనమా? తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట యందు యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల ప్రోగును అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. ప్రార్థన చేసుకుంటాం. సహాయం పరమ తండ్రి, మరోసారి ఈ సాయంకాలం అంతా మేము గణపరుస్తూ హెచ్చిస్తూ మీ సన్నిధానికి వస్తుంటున్నాం. మీ సన్నిధిని, మీ వాక్యాన్ని ప్రేమించి ఇంకా మీ సన్నిధిలో చేరి ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని విశేషంగా దీవించి ఆస్వాదించమని మీరు మా మధ్య ఉంచు, మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇక్కడ చదవబడిన 2-3 వాక్యాల కంటే ముందు జరిగిన సంఘటన ఏదో చాలా మందికి అందరికీ బైబిల్ బాగా చదివే వాళ్ళకు తెలిసే ఉంటుంది. జరిగిన సంఘటన ఏంటి అంటే, దేవుడు చెప్పాడు సమూయేలు ద్వారా సౌలును పంపి అమాలేకులను అందరినీ నాశనం చేయమని. ఎందుకంటే వాళ్ళ పాపము పండింది కాబట్టి వాళ్ళందరినీ వారి సంతానము లేకపోతే వారి ఆస్తులు అన్నిటినీ ధ్వంసం చేయమని దేవుడు ఆజ్ఞేస్తే ఆ ఆజ్ఞను పాటించకుండా సౌలు రాజు ఏం చేశాడు అంటే అక్కడికి వెళ్ళి వారిని జయించి తనకు నచ్చిన వాటిని మాత్రం, కొన్ని పశువులను చంపకుండా, దేవుని ఆజ్ఞేమో ఆ పశువును కూడా చంపేయాలి, కానీ దేవుని మాటకు తలవంచకుండా వాళ్ళు ఏం చేశారు అంటే వాటిని తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. బందెను తెచ్చారు, మీరు తీసుకొని రాకూడదు కదా అని చెప్తే సౌలు అంటున్నాడు, వీటిని తెచ్చింది దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలో సమూయేలు ప్రవక్త ఈ మాటలు చెప్తున్నాడు. మాట వింట అన్నది చాలా ప్రాముఖ్యం దేవుని దృష్టిలో. ఆరాధించడం అంటే మంచిది. మనం ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వస్తున్నాము. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఇంట్లో కూడా మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఈ ఆరాధన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆరాధించాలి. ఎందుకనంటే ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయనకు తగింది ఆయనకి ఇవ్వాలి. అయితే ఈ ఆరాధన అంతటిలో కూడా అత్యుత్తమైన ఆరాధన ఏదయ్యా అంటే మాట వింటా, ఆయన స్వరాన్ని వినాలి,
ఆయన మాటకు లోబడాలి. ఈ రెండూ చేయకుండా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను అని అంటే అది దేవునికి ఇష్టకరమైన ఆరాధనగా ఉండదు అన్నది ఇక్కడ పాయింట్. సౌలు మంచి ఉద్దేశంతో చేశాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి దేవుని ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అది దేవునికి ఇష్టం లేదు. ఆ సందర్భంలో చెప్తున్న మాట ఏంటి అని అంటే మాట విను, మాట విను, మాట విను. దానికి లోబడితే అది ఆరాధనలో అత్యుత్తమైన భాగంగా దేవుడు దృష్టిస్తాడు, లెక్కిస్తాడు. ఈ విషయాన్ని దయచేసి దేవుని సంబంధికులు, దేవుని పిల్లలుగా మారిన ప్రతి విశ్వాసి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా బైబిల్ మొత్తంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బాగా వాక్యాన్ని ధ్యానిస్తే అందులో 3 రకాల పిలుపులు ఉన్నాయంట. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో పిలుపులు ఉన్నాయి. దేవుడు 3 రకాల పిలుపులు ఇచ్చాడండి. ఈ పిలుపులకు ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, లోబడుతున్నారు అన్నది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఈ 3 రకాల పిలుపులు ఏవి అన్నది మనం లేఖనాల్లో చూద్దాం. మొదటి పిలుపు ఏంటి అంటే ఈ పిలుపు లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వబడిన పిలుపు. ఏదో ఒక జాతికో లేకపోతే ఏదో ఒక గుంపుకో ఇచ్చిన పిలుపు కాదు. ఇది లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వబడిన పిలుపు. మరి ఇది ఎక్కడుందయ్యా అంటే చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం. ఒక్క నిమిషం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. క్షమించాలి, 30. ఇక్కడ వాక్యం వినండి, జాగ్రత్త వినాలి. దేవుని పిలిపిదండి. మొదటి పిలుపు లోకంలో ఉన్న ప్రజలందరికీ ఏమని? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను గాని ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులందరికీ, కొందరి కాదండి, మనుషులకు ఎవరైతే మనిషో ఎవరైతే నరుడో వాళ్ళందరికీ ఇవ్వబడే ఆజ్ఞ ఇది. ఎవరైనా మనిషి కాకపోతే అది వేరే విషయం. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉండాలి, నీవు మనిషివైతే దేవుడిస్తున్న పిలుపు ఏందయ్యా నీకు అనంటే, దేవుడిస్తున్న పిలుపు ఏందయ్యా అంటే మారు మనసు పొందు, రిపెంట్. మారు మనసు పొందు అన్నది దేవుని పిలుపు, దేవుని ఆజ్ఞ. దీనికి ఎంతమంది లోబడ్డారు అన్నది దేవుడు ఎదురు చూస్తున్న విషయం. దేవునికి నిజంగా మహిమ కలుగున. ఎందుకు ఇక్కడున్న మనమందరం కూడా ఆయన పిలుపుకు లోబడి ముందుకొచ్చి మారు మనసు పొందిన వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. అలా నమ్మకుండా ఎవరైనా పొరపాటున కూర్చొని ఉంటే, నాకు తెలియదు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు, నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఏంటి, నీవు ఇదివరకే మారు మనసు పొందావా లేదా అన్న విషయం. నీకైతే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలిసిన, రిపెంట్, మారు మనసు పొందు. అంతటను మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుతున్నాడు. ఆయన రిక్వెస్ట్ చేయట్లేదండి. దేవుడు రిక్వెస్ట్ చేయట్లేదు, అమ్మా అబ్బా అంటూ ఆయన అడగడం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. రిపెంట్, మారు మనసు పొందు. ఎంతమంది అయితే ఆ పిలుపుకు లోబడ్డారో వాళ్ళంతా ఆశీర్వదించబడిన వాళ్ళు. అది మొదటిది. రెండవ పిలుపు ఉంది బైబిల్లో. రెండవ పిలుపు ఇది అందరికీ కాదు. ఎవరైతే మొదటి పిలుపుకు లోబడి వచ్చారో
వారికి మాత్రమే. మొదటి పిలుపుకు లోబడి ఎవరైతే దేవుని ఎదుట పశ్చాత్తాపపడి మారు మనసు పొంది యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించి నూతన జీవిత అనుభవంలోకి వచ్చారో వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎక్కడ ఉంది అంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదవడం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ఇది నేను అనుకుంటాను కొంపదీసి 12 మంది శిష్యులకు అనుకుంటున్నారు. ప్లీజ్ డోంట్ థింక్ లైక్. ఇది అందరికీ, ఆయన యందు విశ్వాసం వచ్చిన విశ్వాసులందరికీ, నిజమైన దేవుని సంబంధికులందరికీ. వీళ్ళందరూ ఏం చేయాలయ్యానంటే ఈ యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును ప్రతి స్థలములో మీరు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా, రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ యు ఆర్ or where you are going to be, you have to be his witnesses. నువ్వు నేను ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటయ్యా అంటే, పిలుపు ఏంటంటే నాకు సాక్షులుగా ఉండండి. యేసయ్యకు యేసు ప్రభువుకు సాక్షిగా ఉండాలి. ఇది 2వ పిలుపు. ఈ 2వ పిలుపు ఎవరికి ఇవ్వబడిందంటే లోకంలో అందరికీ కాదండి, దేవుని గృహంలోకి చేరిన వారికి, విశ్వాస గృహంలోకి ప్రవేశించిన వారికి, నిజమైన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చారో వాళ్ళందరికీ ఇవ్వబడిన ఈ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నాకు సాక్షులై ఉండుడి అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నాకు సాక్షులై ఉండుడి, నాకు సాక్షులై ఉండుడి. అందుకొరకు కేవలం సేవలో మాత్రమే ఉన్నవాళ్ళు మాత్రమే చేయాల్సిన పని అనుకోకండి. మీరు జాబ్ చేస్తున్నా, చదువుతున్నా, లేకపోతే ఇంటి పట్టునే ఉంటున్నా, మీకు ఈ గొప్ప పిలుపు దేవుడిచ్చాడు. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఆర్ యు లిసనింగ్? ఆర్ యు ఒబేయింగ్? అది మీకు పోగొడుతున్న ప్రశ్న. సమూయేలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునండి. ఆరాధిస్తున్నాం, మాట వింటున్నామా? ఆరాధిస్తున్నావు, మాట వింటున్నావా? నాకు సాక్షులుగా ఉండు అని యేసుప్రభు చెప్తే సాక్షిగా ఉంటున్నావా? థింక్ అబౌట్ ఇట్. ఫైనల్గా 3వ పిలుపు ఏంటంటే, ఇది అంటే 2వది విశ్వాసులందరికీ జనరల్గా ఇవ్వబడిన పిలుపు. అది ఈ థర్డ్ కాల్ ఏంటయ్యానంటే ప్రతి వ్యక్తికి ఇచ్చే పర్సనల్ కాల్. దీని గురించి మనం చూస్తే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. సుమేయోను కురేనీయుడైన లూకియా చతురాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఆ ఊరిలో, ఏ ఊరమ్మది? అంతియొకయ అన్న ప్రాంతంలో సంఘం ఉంది. దేవుని ప్రజలు ఉన్నారు, సమాజంగా కూడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ విశ్వాసులు అంటే, నిజానికి అక్కడున్న విశ్వాసులందరూ కూడా సేవలో ఉన్నారు. అందరూ
అందరూ పరిచర్యలో ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. కొందరు ప్రత్యేకమైన పరిచర్యలు, కొందరేమో సువార్త చెప్పడము, అక్కడ మొత్తానికి అందరూ పరిచర్య చేస్తున్నారు. ఆ అందరిలో కొందరేమో కొన్ని ప్రత్యేకమైన వాక్య పరిచర్య చేస్తున్నారు. అయినా సరే ఆ సమయంలో దేవుడు ఇద్దరిని ఎన్నుకున్నాడు, పౌలు, బర్నబా. వాళ్ళను దేని కొరకు అంటే ఒక ప్రత్యేకమైన మిషనరీ వర్క్ కొరకు, ఆయన ఏర్పరచుకున్న ఆ పని కొరకు వారిని పిలవడం జరిగింది. ఆ పిలుపును విని అర్థం చేసుకొని దానికి వారు వెంటనే లోబడి సంఘము పంపగా వెళ్ళడం జరిగింది. పౌలు, బర్నబా. ఇది పర్సనల్ కాల్. మొదటిది వచ్చేసి యూనివర్సల్ కాల్ ఫర్ ఆల్ పీపుల్. రెండవది వచ్చేసి జనరల్ కాల్ ఫర్ గాడ్స్ పీపుల్. ద థర్డ్ వన్ వచ్చేసి పర్సనల్ కాల్ ఫర్ గాడ్స్ పీపుల్. ఈ పర్సనల్ కాల్ అన్నది వాళ్ళిద్దరికీ ఆ సందర్భంలో తెలియజేయబడింది. అంటే మిగతా వాళ్ళకి లేదా అంటే ఉందండి, ప్రతి ఒక్కరికి ఉంది. మీకు ఉంది, నాకు ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది, నాకు ఉంది. నిజానికి వాక్యాన్ని బాగా ధ్యానిస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే ఈ పిలుపు విషయంలో, ముఖ్యంగా ఈ పర్సనల్ కాల్ విషయంలో దేవుడు రెండు రకాలుగా తెలియజేస్తాడు. ఒకటేమో అడగక ముందే ఆయనే తన చిత్తాన్ని, తన పిలుపును మనకు వినిపించే విధానంలో తెలియజేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. పౌలు, బర్నబా వాళ్ళు పరిచర్యలో దేవుణ్ణి సేవిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడే వారిని ఎన్నుకొని వారికి తన చిత్తాన్ని తెలియజేశాడు, పిలుపునిచ్చాడు. దానికి వాళ్ళు లోబడ్డారు. దేవుడు మహిమ పొందాడు, ప్రజలు ఆశీర్వదించబడ్డారు. ఇంకో విధానం ఏంటి అంటే దేవాన్ని చిత్తమేంటి అని అడిగి తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది రెండవ విధానం. దేవుడే ఒకవేళ తన చిత్తాన్ని తెలియజేసి తన పిలుపును నీకు వినిపిస్తే దానికి విధేయత చూపించు. లేదు, జీవితంలో ఏంటి దేవుని చిత్తం అన్న ఒక నిజంగా ఆ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన పిలుపు ఏదో అందుకొని దానికి లోబడాలన్న ఒక ఆశ, భారం, ప్యాషన్ నీలో ఉంటే ఆస్క్, he shall be given to you. Seek, ye shall find. Knock, shall be opened unto you. అడగండి, అడిగితే ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు, ఆయన పిలుపునిస్తాడు. ఇచ్చాడు. ఈ సందర్భంగా ముఖ్యంగా అంటే ఈ మూడు రకాల పిలుపులు ఉన్నాయి. మొదటి పిలుపుకు మనం లోబడ్డాం కనుకనే ఇక్కడ ఉన్నాం, ఇక్కడికి వచ్చాం, ఉదయం వచ్చాం. ఉదయం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పిలుపు లోబడ్డారని నేను అనుకోను. కానీ ఆ లంచ్ తర్వాత చాలామంది అంటే పనులను బట్టి విశ్వాసం కూడా వెళ్ళారనుకోండి, అయినా సరే ఉన్నారే మీరు ఉండిపోయారు అని అంటే నేను అనుకుంటున్నాను తప్పకుండా మీకు ఆ పిలుపుకు లోబడ్డారు వెనకనే ఉండే ఓపిక, ధైర్యం మీకు వచ్చింది అని నేను అంటున్నాను. అంటే మీరు మొదటి పిలుపుకు లోబడ్డారు. ప్రైజ్ గాడ్, దేవుడు మిమ్మల్ని దీవించుగా. రెండవ పిలుపును మీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ సాయంకాలం. ఏంటి ఆ పిలుపు అని అంటే బీ మై విట్నెసెస్. యేసుకు సాక్షిగా ఉండాలి. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నీ మాటల ద్వారా, నీ బ్రతుకు ద్వారా ఆయనకు సాక్షిగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ మాటలు, వీటి ద్వారానే ఆయనకు సాక్షిగా ఉండడం సాధ్యం. ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన జనరల్ కాల్. ఇక మూడవ దాని విషయంలోనే మీరు ఆలోచించాల్సిన విషయం, ప్రయత్నించాల్సిన ఆవశ్యకత. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా, పర్సనల్గా దేవునికి ప్రతి వ్యక్తి విషయంలో గాడ్ హ్యాస్ అ ప్లాన్. బికాస్ గాడ్ క్రియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. ఆయన పోలిక చొప్పున ఆయన
స్వరూపమందు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు ప్రతి వ్యక్తిని సృష్టించాడు అని అంటే ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి వ్యక్తి భవిష్యత్తు విషయంలో ఆయనకు ఒక సంకల్పం ఉంది. హీ హ్యాస్ ఎ ప్లాన్. మరి అది ఎలా తెలుసుకోవాలి? ఈదర్ హీ హిమ్సెల్ఫ్ విల్ రివీల్ ఇట్ టు యూ, ఆర్ యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ టు నో అబౌట్ ఇట్. రెండే, ఆయనన్నా చెప్పాలి లేదా నీవన్నా అడగాలి. దట్స్ హౌ యూ కెన్ కమ్ టు నో అబౌట్ దట్. 1997 97లో అప్పటి వరకు నేను కూడా ఈ మొదటి 2 ఆజ్ఞలకు లోబడ్డానండి. 2 ఆజ్ఞలకు లోబడి పరిచయంలో ఉన్నాను. అంటే నా సామర్థ్యం, నా పరిధిలో నేను ఉంటున్న ఆ ప్రాంతంలో, అంటే ఆ సమయంలో నేను తానాకు దగ్గర ఉండేవాడిని. అక్కడ ఉన్న బైబిల్ స్టడీస్, ఈజిప్ట్కి సంబంధించిన వాటిల్లో, ఇంకా మిగతా క్యాంప్స్లలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. బట్ దెన్ ఏమైంది అంటే నాలో ఒక ఆశ మొదలైంది. ఇంతకు వాట్ గాడ్ వాంట్స్ మీ టు డూ, వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మీ? నా జీవితంపై ఆయన పిలుపు ఉందా? ఉంటే ఏంటి ఆ పిలుపు? దేవుని పిలుపు ఏంటి అన్న ఒక ప్రశ్న నాకు రావడంతో ఆయన సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాను. ఉపవాస ప్రార్థన చేశాను. ప్రభా, ఏంటి నీ చిత్తం? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? వాట్ ఈస్ యువర్ కాల్ ఫర్ మై లైఫ్? ప్లీజ్ లెట్ మీ నో. ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో, ఆ సందర్భంలో నిజంగా దేవుడు అద్భుతంగా నెమ్మదిగా ఆయన చిత్తాన్ని స్పష్టపరచడం మొదలుపెట్టాడు. చాలా విషయాలు జరిగాయి. కొన్ని నేను మర్చిపోయాను, కొన్ని నేను వివరించే టైం కూడా లేదు. అయితే ఒకటి అర్థమవుతా వస్తుంది స్లోగా. ఏంటి అని అంటే, హీ వాజ్ డైరెక్టింగ్ మై హార్ట్, మైండ్, ఈవెన్ మై సైట్. వీటన్నిటినీ దేవుడు ముస్లిం దేశాల వైపు మలపడం నేను గమనించాను. నాకెప్పుడు అలాంటి తలపు లేదండి, ఎప్పుడూ లేదు అలాంటిది. అసలు నాకు ఉర్దే రాదు నిజానికి. అంటే మన దగ్గర ముస్లింతో మాట్లాడడానికి చాలా మటుకు ఉర్దూ రావాలి, ఉర్దూ అసలే రాదు. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ముస్లిం ఫ్రెండ్స్, కానీ వాళ్ళతో ఎప్పుడు నేను మరి దేవుడి గురించి మాట్లాడాను. ఆశ్చర్యం అనిపించింది. ఈజ్ ఇట్ రియల్లీ యూ? నేనేంటి ముస్లిం దేశాలకు వెళ్ళి, లేకపోతే ముస్లిమ్స్ మధ్యలో ఉంటూ ముస్లిమ్స్కు స్వార్థ ప్రకటించడం ఏంటి అంటూ కొద్దిగా నిరాశపడ్డాను. అది దేవుని మాటలు లేకపోతే దేవుని చిత్తం కాదేమో, దేవుడు నడిపింపు కాదేమో అన్నట్టుగా దాన్ని పక్కకు పెడుతూ వచ్చాను. బట్ గాడ్ వాజ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ విత్ మోర్ ఫోర్స్. ఇంకా తీవ్రంగా దాన్ని నా హృదయంపై తీసుకురావటం, కొన్ని ఊహించని సంఘటనలు కూడా జరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా సమయం, అంటే దాదాపు అది స్పష్టత వస్తున్నా సరే ఇది కాదు అంటూ దాదాపు 6 నెలలు మరి దేవుని పిలుపుకు లోబడకుండా పరిగెత్తుతూ ఉన్న ఆత్మీయంగా. అయితే ఒకరోజు అంటే ఈ కాలం అంతా ఐ వాజ్ రెస్ట్లెస్. నాకు పీస్ లేకపోతే ఒక రకమైన సమాధానం లేదు. ఏంటో జరుగుతాం, ఏదో జరగాలి, లేకపోతే ఏదో ఉంది, నేను ఏదో లోబడలేదు. దేవుని స్వరం ఏదో ఉంది, దేవుని చిత్తం ఏదో నాకు నా జీవితంలో ఉంది. అది ఏంటో నేను తెలుసుకోవాలి. ఒక రోజు 97లో ఒక ఆదివారం మార్నింగ్ లేవగానే నాకు తలంపు వచ్చింది. ఆ తలంపులో వెంటనే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఎన్ని రోజులు ఇలా నేను చాలా విధాలుగా నేను నాతో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ముస్లిం దేశాలకు మిషనరీకి వెళ్ళాలి. ఇవి ఏది నాకు సొంతగా వచ్చిన తలంపులు కావు. అయితే ఇది నిజంగా నీవే అయితే, ఇది నిజంగా నీ నుంచే అయితే, ఈరోజు నేను మందిరానికి వెళ్తున్నాను కదా, అక్కడ వాక్యం ద్వారా నాతో మాట్లాడే విషయం నిజంగా నీదే అయితే, నిజంగా నీవే నన్ను ఈ రకమైన దిశకు నన్ను పంపే ఉద్దేశం నీదైతే దయచేసి స్పష్టపరచు నీ వాక్యం ద్వారా అంటూ ప్రార్థన చేసుకొని నేను వెళ్ళిపోయాను.
ఇక్కడ మందిరానికి వెళ్తే ఫస్ట్ టైం నాకు తెలియదు అక్కడ అది సెకండ్ థర్డ్ యానివర్సరీ కూడుకుంటున్నా చిన్న మందిరంలో. ఆ రోజు ఒక ప్రత్యేక స్పెషల్ స్పీకర్ వచ్చాడు. చెన్నై నుంచి పిలిచారు ఆయనను. ఆయన వచ్చాడు. ఆయన మాట్లాడడానికి ముందుకు వచ్చి సందేశం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వాక్యాన్ని ఉపదేశించడానికి వస్తూ ఈ మాట అన్నాడు. మరి సేవకుడు బ్రదర్ నన్ను పిలిచారు, 2 నెలల క్రితమే నన్ను పిలిచాడు ఇక్కడికి వచ్చి వాక్యం పంచుకోమని సందర్భంగా. అప్పటి నుంచి నేను ఒక సందేశాన్ని సిద్ధపడుతూ ఇక్కడికి వచ్చాను. ఆ సందేశాన్ని మీకు ఇవ్వాలని ఇక్కడ తీసుకొని వచ్చాను. అయితే ఈరోజు మార్నింగ్ నేను రాకముందే ఎందుకో ఏమో కానీ దేవుడు నా హృదయంలో వేరే భారాన్ని పెట్టాడు. నేను సిద్ధపడి వచ్చిన ఆ సందేశాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి నేను సిద్ధపడని ఒక సందేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అంటే నా ప్రార్థనకు అంత వెంటనే దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు అన్నది నేను ఊహించలేదు. ఆయన దాదాపు 40-45 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడిందంతా గో యాజ్ అ మిషనరీ, గో యాజ్ అ మిషనరీ. ఆయన గో అన్నప్పుడల్లా నాకే తగ్గుతుంది. ఎక్కడో వెనక కూర్చున్నాను. మొత్తం ఆ సందేశం అంతా కూడా 45 మినిట్స్ మాట్లాడాడు. మిగతా వాళ్ళు విన్నారో వినలేదో, వాళ్ళకి అర్థమైందో లేదో కానీ మరి నాకైతే అర్థమైంది. నేనైతే విన్నాను, మొత్తం విన్నాను. అది ఎలా ఉంది అని అంటే దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడాడు. అదంతా అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మందిరంలో మోకాలు ఉండి వెంటనే ప్రభా ఇక నో మోర్ క్వశ్చన్స్, యువర్ విల్ ఈజ్ క్లియర్, యువర్ కాల్ ఈజ్ క్లియర్ అండ్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ అంటూ ఆయన చిత్తాన్ని తప్పించుకున్నాను. అప్పటి నుంచి దేవుని నడిపింపు ఏంటో అన్నది అప్పటి నుంచి ఇంకా స్పష్టంగా త్వరగా కొద్ది గొప్ప తెలుసు. ఆ తర్వాత ఇంకా అద్భుతంగా దేవుడు చూపించాడు. కొద్ది రోజుల్లోనే, అంటే నేను అప్పుడు ఒక క్రైస్తవ సంస్థలో పనిచేసేవాడిని. కంప్యూటర్ ఆపరేటర్గా, తర్వాత ట్రైనింగ్ కోఆర్డినేటర్గా పనిచేసేవాడిని. దానికి వెంటనే నేను రిజైన్ చేసేసి ప్రభుపై ఆధారపడుతూ, ప్రభు మరి నేను ఏం చేయాలి తెలీదు, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం. ఒక వారం 2 వారాల్లోనే దేవుడి ద్వారం తెరిచాడు. ఓఎం ఇండియా సంస్థ ద్వారా సెంట్రల్ ఏషియాకి వెళ్ళి ఒక టీంను మేము పంపుతామని వాళ్ళు అప్పట్లో ప్రయత్నం చేస్తుంటే చాలామంది అప్లై చేసుకున్నారు. నేను వెళ్ళాను అప్లై చేసుకోవడానికి. సరే, ఒకవేళ దేవుని చిత్తం అయితే వెళ్తాను. ఎక్కడికి అంటే ముస్లిం దేశాలకు పంపిస్తున్నారు. అయితే ఇది తప్పకుండా నా కొరకు అనుకొని వెళ్ళాను. వాళ్ళన్నారు అక్కడికి వెళ్ళి ఆఫీస్లో ఆ ఫామ్ను అడిగితే ఆయన అన్నాడు, బ్రదర్ అయిపోయింది, టైం అయిపోయింది, సారీ, నిన్ననే అయిపోయింది యాక్చువల్గా, సో వీ కెనాట్ టేక్. సరే, నో ప్రాబ్లం, ఇది కాదులే, దేవుడి చిత్తం కూడా ఉంటుంది తప్పకుండా అని చెప్పేసి వెనక్కి వస్తున్నాను. వెనక్కి నడుచుకుంటూ వస్తుంటే అది వరకే నాకు పరిచయం ఉన్న ఒక ఓఎంఆర్ అక్కడ పనిచేస్తా ఉన్నాడు, జయరాజ్ కాంతాన్ అని. ఆయన నేను చూడగానే నన్ను పలకరించాడు. హలో ప్రసన్న, ఏంటి, వై ఆర్ యూ హియర్ అని. నేను ఆయనతో కొద్దిసేపు మాట్లాడి, భయ్యా ఇట్లా వచ్చాను, నిన్ననే అయిపోయిందంత నేను వెళ్ళిపోతున్నాను, నో ప్రాబ్లం. అప్పుడు ఆయన అన్నాడు, జస్ట్ ఇక్కడ ఒక్క నిమిషం ఉంటుంది, ఎప్పుడే వస్తాను లోపలికి. ఏం మాట్లాడేది ఏమో నా తెలియదు కానీ ఫామ్ తీసుకోవచ్చు. ఫామ్ ఇచ్చి నువ్వు ఫిలప్ చేయి, నేను చూసుకున్న తర్వాత సరే ఫిలప్ చేసి ఇచ్చేసి మరి ఆయన చూసుకున్నాడో దేవుడు చూసుకున్నాడో కానీ మొత్తానికి దే కాల్, అంటే గాడ్ యూజ్డ్ హిమ్. దేవుడు నన్ను అంటే వదిలిపెట్టలే. ఇంటర్వ్యూకి వెళితే చాలా మంది వచ్చారు, అందులో నేనున్నాను. మొత్తానికి 5 మందిని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒకటి. మమ్మల్ని అందరినీ అక్టోబర్ మాసంలో 1997 అక్టోబర్ 1 అనుకుంటా, ఆ రోజు నెక్స్ట్ రోజు గాంధీ జయంతి ఏదో ఉంటుంది కదా. సో అంతకు ముందే మేము ట్రైన్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి ఉజ్బెకిస్తాన్
తర్వాత కజాఖ్స్తాన్, అక్కడ ఆ దేశాల్లో ఉంటూ ఆ సందర్భంలో అంటే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. మమ్మల్ని డివైడ్ చేసి 3-2 చేశారు. ఈ ఐదుగురిలో 2 తెలుగు వాళ్ళం, మిగతా 3 వచ్చేసి ఒక మలయాళీ, ఒక గుజరాతీ, ఒక తమిళ్, 2 తెలుగు. సో 5 మంది మనం. ఈ తెలుగు మమ్మల్ని మా ఒక టీమ్గా చేసి మమ్మల్ని తాష్కెంట్కి పంపించారు. ఉజ్బెకిస్తాన్ ఏది క్యాపిటల్ అన్నట్టు, అక్కడ తాష్కెంట్. అక్కడే లాల్ బహదూర్ శాస్త్రి మన ఫస్ట్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ కదా, అక్కడే చనిపోయాడు. సో ఆ ఊరిలో ఉంటూ దాదాపు 2 సంవత్సరాలు అక్కడ భాష నేర్చుకుంటూ ఒక ముస్లిం ఫ్యామిలీతో పేయింగ్ గెస్ట్గా కూడా ఉన్నాం. అక్కడ అనుభవాలు నిజంగా అంటే కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాం. అంటే ఏంటి అని అంటే ఆ 2 సంవత్సరాలలో కొంతకాలం దాదాపు 5 to 6 months ఒక ఇంట్లో ఉన్నాం, ముస్లిం ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండి. వాళ్ళ రూమ్లో పైన ఉండే వాళ్ళ కింద వాళ్ళు ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళు ఏం వండి పెడితే అదే తినాలి. వాళ్ళకు మేము ఇండియన్స్ అని క్రిస్టియన్స్ అని తెలుసు, అంతకంటే ఎక్కువ తెలుసు. భాష రాదు, వాళ్ళు మాట్లాడేది ఉజ్బెక్ భాష, మేము మాట్లాడేది సరే తెలుగు, లేదా అప్పుడు గొప్ప ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం, కొంత హిందీ, అంతకు మించి రాదు. మరి వాళ్ళకి చెప్పడము అని అంటే ఇంకా సైగలు అలాంటివి. ఎవరికి ఇంగ్లీష్ రాదు, భాష మేము నేర్చుకోవాలి, భాష నేర్చుకుంటున్నాం కానీ మాట్లాడలేము. అలాంటి పరిస్థితుల్లో అదొక సమస్య అయితే, 2వ సమస్య భోజనం. ఈరోజు చక్కటి ఆహారం, ఈరోజు ఏదో స్పెషల్ కదా మీ అందరూ ఒక నవ దంపతులు అందరికీ మంచి పాటించారు ఈరోజు. లవ్ ఫీస్ట్, వి ఆల్ ఎంజాయ్డ్ వెరీ గుడ్ ఫుడ్. అన్నీ బాగున్నాయి కాబట్టి కొద్ది తిన్నాను. అయితే అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది అంటే కారం ఉండదు, కారపొడి ఉండదు. సరే కారపొడి ఉండదు పర్లేదు, మసాలా ఉండదు పర్లేదు అనుకున్నా కానీ మసాలా ఉండదు, ఇంకేమీ ఉండదు. అంటే మీట్లో కూడా ఉప్పు, ఉల్లిపాయలు, ఇంకా 2-3 కూరగాయలు వేసుకొని మసాలా పెట్టుకొని తినాలి. అలా చేస్తారు. అంటే ఆయిల్ ఇంకేవే వాడతారు కానీ మన దగ్గర ఉన్న మసాలా దినుసులు ఏవి ఉండవు. కొన్నిసార్లు ఆ ఫుడ్ తింటుంటే వాసన వస్తుంది, ఆ స్మెల్కు లోపల పడడం కష్టం. అంటే నేను ఏం చేసేవాడిని అంటే ఆ వాసన తట్టుకోలేక ఉప్పు మూసుకొని తినేవాడిని. ఇంకొన్నింటినైతే నోట్లో పెట్టిన తర్వాత సరే మూసుకొని నోట్లో పెట్టుకుంటాం, బాగుంది. అది నమలి తింటే తర్వాత ప్రతిసారి వాసన వస్తుంది. మరి ఏం చేయాలా? నమలకుండా మింగేవాళ్ళు. అంటే నమ్మితే అది వాసన వస్తుంది. ఇది అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక 2 నెలల్లో ఫుడ్ అంటే ఆ అప్పటాకే పోయింది. తిండి అనేది ఇంకేం లేదు. ఏమైనా ఫ్రూట్స్ తినాలి, ఇదంతా అయిన తర్వాత అంటే అక్కడ కేవలం బ్రతకడానికి తినాలి అన్నట్టు ఫుడ్. అది తిన్న తర్వాత ఇంకా ఏదో ఒకటి తినాలి అనిపిస్తే తన ఫ్రూట్స్ తినేసి ఇప్పుడు తిన్నాను. అట్లా ఒక 2 నెలల తర్వాత నాకు ముఖ్యంగా అంటే వీళ్ళు చాలామంది ఏదైనా తినేవాళ్ళు ఉంటారు, కానీ నాకు ఎందుకంటే వెరీ సెన్సిటివ్. తిండి విషయంలో నా బాడీకి తెలుసు. అది కొద్దిగా ఉప్పు అటు ఇటు అయినా లేకుంటే కారం అటు ఇటు అయినా నేను కొద్దిగా కష్టపడతాను, నేచర్. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అసలు తిండి మీదనే ఆశ చచ్చిపోయింది. ఇంకా ఒకరోజు నేను అనుకున్నాను, బాబా ఇంకా నేను ఇక్కడ వచ్చింది స్వార్థ చెప్పి సంఘాలు కట్టాలని వచ్చాను, కానీ ఏంటినైనా ఈ ఫుడ్ ఏంటి, ఈ స్మెల్ ఏంటి, ఈ తిండి ఏంటి, మొత్తానికి ఇదైతే నా వల్ల కాదు, నేను ఇంకో దేశం పోతాను, నేను ఇంటికి పోతాను. సిన్సియర్గా ప్రార్థన చేసుకున్నాను. చాలా బాబా ఇంకా ఏదో నేను పొరపాటు కూర్చున్నట్టున్నా, ఇంకెవరో తీసుకొని వచ్చేది ఇంటికి, లేకపోతే నాకు వేరే దేశం పోతే ఇంకా బాగుండేది, వెనక పోతే ఇంకా బాగుండేది కదా. అలాంటి అంటే పిచ్చి పిచ్చి ఆలోచన. ఆ సందర్భంలో అంటే మీరు ఆలోచిస్తాయి, 2 నెలలు మీరు తిన్నది అసలు అది ఏమాత్రం ఇష్టం లేకుండా
తింటున్నారన్న, బ్రతకడానికి తింటున్నారు. ఇంకా తిండి మీద మీకు ఏ ఆసక్తి ఉండదు ఆ టైంలో. ఆ రకమైన మెంటాలిటీ, ఒక రకమైన సైకలాజికల్ ఏమంటారు స్ట్రగుల్ అది. ఆ పరిస్థితిలో నేను నా బాధ దేవునికి అర్థమైంది. చెప్పినా అర్థం కాదు, మీకు చెప్పడానికి కూడా రాదు. సరే, ఆ రోజు రాత్రి God brought me some very very disturbing memories. మెమరీస్ ఏంటి అంటే, అంతకు ముందే కొన్ని సంవత్సరాలకు ముందు నేను ఈ కల్వకుర్తి, ఈ మహబూబ్నగర్, దేవరకొండ అటువైపు ఉంటాయి కొన్ని మెనోనైట్ చర్చెస్ ఉన్న ప్రాంతాలు, విలేజెస్, అటువైపు వెళ్ళాము. నేను, మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. వెళ్తే అక్కడ ఒక అతను, మా ఫ్రెండ్ రూఫస్ అని, ఆయన ఒక ఊరికి వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న సెమెటరీకి తీసుకెళ్ళాడు. సమాధుల తోట ఉంటుంది కదా, సమాధుల తోటలో ప్రత్యేకంగా ప్లేస్ ఉన్నాయి అక్కడ. ఏంటి అని అంటే, ఇవన్నీ మిషనరీ, ఇక్కడికి వచ్చిన తెల్లవాళ్ళు సువార్త చెప్పడానికి మిషనరీస్గా వచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళ సమాధులను చూపించారు. అందులో చిన్న చిన్న సమాధులు, ఏంటంటే వాళ్ళ పిల్లల సమాధులు ఉన్నాయి. ఆయన కొన్ని కథలు చెప్తే అసలు నమ్మలేకపోయాను. ఒక ఫ్యామిలీ పాప, వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ అక్కడ ఉన్న చిన్న గుంతలో పడి చచ్చిపోయారు. మిషనరీ చిన్న. కొందరైతే స్టమక్ అప్సెట్లు అయ్యి, లేకపోతే ఏదో ఆ దినాల్లో పల్లెటూళ్ళు ఏదంటే అది తిని వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయ్యి వాళ్ళు చనిపోతే వాళ్ళని అక్కడికి వచ్చేసారు ఆ ఏరియా. ఆ స్టోరీస్ అన్నీ అప్పట్లో నాకు కొద్దిగా బాధ అనిపించినా అది మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే నేను ఉజ్బెకిస్తాన్ వెళ్ళి తాష్కెంట్లో ఉండి ఆ తిండి, అక్కడ ఉన్న ఫుడ్కు కష్టపడుతూ, ఇంక వద్దు ప్రభా నాకు ఈ మినిస్ట్రీ, నేను ఇంటికి వెళ్తాను లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను అని నేను బాధపడుతూ ప్రభువుని అడిగాను. అప్పుడు ఆయన నాకు జ్ఞాపకం చేసిన విషయాలు. ఇంకా మా ప్రాంతంలో అయితే ఇంకా భయంకరం, అక్కడ నారాయణపేట వైపు ఇంకా భయంకరమైన పల్లెటూరు. అక్కడైతే మిషనరీస్ తిండి ఆ ఎండకు, అక్కడున్న ఎండకు మనమే భరించలేము. అలా ఎండలో కూడా పల్లెటూళ్ళకు దూరం ఉన్న పల్లెటూళ్ళకు వెళ్ళి కొన్నిసార్లు తిండి దొరకక వాళ్ళు ఏం చేసేవారంటే, అక్కడ లోకల్గా దొరికిన తెల్ల అన్నం ఉన్నది కదా, ఆ తెల్ల అన్నం తీసుకొని దాంట్లో ఎర్ర కారం కలుపుకొని తినేవాళ్ళు. వాళ్ళ పరిచర్య, వాళ్ళ త్యాగం. టుడే ఐ లైక్ దిస్, టుడే యు ఆర్ లైక్ దాట్. ఈనాడు ఇంత గౌరవంగా సూటు బూటులు వేసుకుంటూ, చక్కటి చదువు జాబులు చేసుకుంటూ, గర్వంగా జీవిస్తున్నామంటే తెలుసా? హౌ మెనీ పీపుల్ డైడ్, హౌ మెనీ పీపుల్ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ హోమ్స్, రష్యా, నార్త్ అమెరికా, కెనడా, ఎన్నో దేశాలను, వాళ్ళ స్వంత ప్రాంతాలను, వాళ్ళ తిండిని, వాళ్ళ స్నేహితులను, వాళ్ళ బంధువులను అన్ని వదిలిపెట్టుకుని వచ్చి చచ్చిపోయారంట. లోపల చనిపోయారు, ప్రాణాలు పెట్టారు. వాళ్ళు చేసిన ఆ త్యాగాన్ని బట్టే ఈనాడు మనలో అనేకులు ప్రభుని ఎరగటమే కాకుండా గౌరవప్రదంగా చక్కటి బ్రతుకుతున్నాం. అవునా? We should be thankful to God for sending His people. వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేము, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పలేము, అది మన వల్ల కాదు. అది God will give them reward. They will receive reward from the Lord. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు గనుకనే వాళ్ళను పంపించాడు అక్కడ. వాళ్ళు దేవుడు ఆ సెంట్రల్ ఏషియా వాళ్ళని ప్రేమించాడు కనుకనే నన్ను ఇక్కడి నుంచి వాడు తీసుకుపోయాడు అని నాకు చూపించాడు. ఏడ్ చేశాడు, అవ్వా forgive me. I want to continue. So I continued for 25 years. 25 సంవత్సరాలు కంటిన్యూ అవడానికి ప్రభుత్వం వచ్చాను. ఆ సమయంలో అంటే నేను పరిచర్య
రకరకాలుగా చేసేవాళ్ళం. మెయిన్గా ఫ్రెండ్షిప్ ఎవాంజలిజం అని ఉంటుంది, అది చేసేవాళ్ళం. ఇంకా డిసైపుల్షిప్, కొన్ని రకాల విధాలు ఉంటాయి, వాటి గురించి కూడా సమయం ఉంటే వివరిస్తాను. అయితే ప్రధానంగా దేవుడు చేస్తున్న, అంటే మనము వినని వెళ్ళని ప్రాంతాలకు కూడా దేవుడు తన ఆత్మ ద్వారా వెళ్ళి తన కార్యాన్ని చేస్తున్నాడు కనుక అనేక మంది ముస్లిమ్స్ ప్రభులోకి వస్తున్నారు. అందులో 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి, 3 ప్రధానమైన వేస్, 3 ఇంపార్టెంట్ వేస్ ఇన్ విచ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ ముస్లిమ్స్ టు క్రైస్ట్. 3 ప్రధానమైన, అందులో ఒకటి ఏంటయ్యారంటే, అంటే ఈ 20 సంవత్సరాల్లో నేను పర్సనల్గా వ్యక్తిగతంగా చూసి అనుభవించి చెప్తున్న విషయాలు. ఒకటి, గాడ్స్ ట్రూత్, దేవుని సత్యం, దైవ సత్యం. ఇది ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే దేవుని వాక్యంలో, బైబిల్లో. దేవుని వాక్యమే డివైన్ ట్రూత్. ఈ డివైన్ ట్రూత్ ద్వారా అనేకులు ప్రభువులోకి వస్తున్నారు. ఉదాహరణ, రుస్తాం జాన్ అనే ఒక ముస్లిం, ఇతను ఒకసారి మేము కూడిన ఒక 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 స్థలంలో మేము మీట్ అయ్యే వాళ్ళం. అక్కడ లోకల్స్ మరి ప్రభువు వాళ్ళ భాషలో ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండే సమయంలో శబ్దం, అంటే పాటలు పాడుతున్నారు కదా, అది కొద్దిగా ఆడుగా ఉంటుంది అక్కడ వాళ్ళకు. ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు పాటలు పాడుతుంటే అందరికీ తెలుసు, ఆ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ చర్చ్ ఉంది, పాటలు పాడుతున్నారు. అక్కడనేమో ఇది కొంతవరకు. సో వాళ్ళు ఏం చేశారు అంటే, అక్కడ శబ్దం అవుతా ఉంది, పాటలు పాడుతున్నాం. ఆ సందర్భంలో ఈ వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పక్కలో వచ్చి ఆయనకి పాటలు వినబడ్డాయి. వినబడి ఎందుకయ్యా అని దగ్గరకు వచ్చాడు. దగ్గర అందరు లోపల పాటలు పాడుతూ కూర్చున్నారు పద్ధతి ప్రకారం, కానీ చక్కగా పాటలు పాడుతున్నారు. ఏంటి అని తుమ్మి చూస్తూ ఉంటే లోపలికి రావట్లేదు. పిలుస్తున్నాను, ఒక అమ్మాయి వచ్చి లోపలికి పిలిస్తే రాలేదు. అక్కడ మళ్ళీ ఏదో అందరూ వెళ్ళిపోతుంటే వెంటనే అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకు ఇంజీల్, అంటే న్యూ టెస్టమెంట్, వాళ్ళ భాషలో, ఉజ్బెక్ భాషలో ఇంజీల్ అని తలా ఉంటుంది, న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన. దాన్ని తీసుకెళ్ళి ఇచ్చినాను. సరే నువ్వు రాకపోయినా పర్లేదు, కేక్ తీసుకోండి, ఇది తీసుకొని చదువు, ఇంటికి వెళ్ళి చదువుతాను. ఏంటిది ఇది అంటే దేవుడి గ్రంథం, ఇది ఇంజీల్ అంటే ఈ అండర్స్టూడ్. ఇంజీల్ అనేది ఖురాన్లో కూడా ఉంది అని, అదే ఇది ఇంటికి వెళ్ళి చదువుతాం. సో మరి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, టేక్ ఇట్ అండ్ గో హోమ్ అండ్ రీడ్ ఇట్ అని అంటే సరే అని సంతోషంగా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చదువుతున్నాడు. సాయంత్రం వెళ్ళి చదువుతుంటే ఆలోచన ఎందుకో ఏంది అని చుట్టూ చూశాడు. చుట్టూ చూస్తే అప్పుడు 12 అయిపోయిందట, మధ్యరాత్రి అయిపోయింది. స్టార్ట్ చేసేది సాయంత్రం. చదువుతూనే ఉన్నాడు, నో స్టాపింగ్, ఈ కుడెంట్ స్టాప్. చూస్తే ఆయన కళ్ళ నుంచి నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఇవన్నీ ఆయన చెప్పిన విషయాలు, ఆయనతో మాట్లాడుతూ నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయాలు. రుస్తాంని అడిగాను ఒక రోజు, ప్రభులోకి వచ్చిన తర్వాత, ఎందుకు నువ్వు ఎలా వచ్చావు ప్రభులోకి అని అంటే ఆయన కథ చెప్తున్నాడు. అలా నా కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతున్నాయి, నేనేమో అసలు గ్రంథాన్ని వదలడం లేదు. అప్పటికే నేను సగం చదివేశాను, అంటే సగం వచ్చిపోయి అంటే దాదాపు 1/3 పూర్తి చేశాను. మధ్యరాత్రి అయింది. అసలు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నేను గమనించే పరిస్థితిలో కూడా లేను. మరి ఏమైంది చూస్తాం, ఏంటి ఇంత సమస్య ఏంటి, మరి నీ కళ్ళలో నీళ్ళు అంటున్నావు, మరి చదువుతూనే ఉన్నావు, ఏంటి అంటే నా జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ అండర్స్టూడ్ దట్ గాడ్ కెన్ స్పీక్ టు ఎ పర్సన్ లైక్ మీ. నాలాంటి ఒక వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని ఆ రోజు నాకు అర్థమైంది. ఏంటి అంటే నేను ఖురాన్ చదివాను, ఖురాన్లో ఉన్న విషయాలను నేను మెమరైజ్ చేశాను, బట్టి పట్టాను. నేను చేసే ఆ నమాజ్లో కూడా వాడతాను, నేను నమాజ్కి వెళ్తాను. అయినా సరే ఐ నెవర్ ఎవర్ ఫెల్ట్ వైల్ రీడింగ్ ద ఖురాన్ ద వే when I was reading the Bible or Injil. ఇంజీల్ అనే ఈ
కొత్త నిబంధనని ఎప్పుడైతే నేను చదువుతున్నానో అప్పుడు పొందిన అనుభూతిని నేను ఖురాన్ ఎన్నోసార్లు చదివి దాన్ని మెమరైజ్ చేసి దాన్ని పట్టి కొట్టాను, అందులోని కొన్ని వర్సెస్ కూడా. కానీ నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి అనుభవాన్ని నేను పొందలేదు. దేవుడు మాట్లాడతాడన్న విషయమే నాకు తెలియదు. కానీ ఇది చదువుతూ ఉంటే ఇక నేను వదలలేకపోయాను. ఆ ఆనందానికి లేకపోతే ఆ ఎమోషన్స్కు నేను ఏడవడం మొదలుపెట్టాను. ఫైనల్లీ ఈ గ్రంథం నేను నన్ను ఇక్కడ తీసుకుని వచ్చిన సాక్ష్యం అది అక్కడితో ఆగిపోలేదు. అక్కడ స్టోరీ రుస్తాం ఆయన భార్యకు ఒకే ఒక ఉంచుకోవడం. చాలా రోజుల తర్వాత ఆమె తెలిసింది. రోజు చాలా గొడవ పెట్టుకుంది, అయినా సరే ఆయన వదలలేదు. నేను ఈ గ్రంథాన్ని వదలమని పెట్టాను. చివరికి రోజు పిలిచింది. ఆయన పిలిచి వాళ్ళ దగ్గర టేబుల్ ఉంటుంది, ఎంత ఉంటుంది, ఆ టేబుల్లో ఒక దగ్గర ఆయన కూర్చోబెట్టి ఒకవైపు ఏమో ముట్టు పెట్టి ఇంకోవైపు ఆమె కొడుకు ఇద్దరు కూర్చొని నీకు ముప్పు కావాలా మేము కావాలా అని అది వేరు ఇది వేరు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నోరు మూసుకొని నాకు నీకు అది కావాలా మేము కావాలా చెప్తాను. అది ఏమో అర్థం కాక లేచి బుక్ తీసుకొని పెడుతుంది. ఈ నెవర్ రిటర్న్ షీ డిడ్ నాట్ అలో. డివైన్ ట్రూత్ అంటే దేవుని వాక్యం. వాక్యములో శక్తి ఉంది. వాక్యాన్ని మనము ఇతరులకు ఇవ్వడం ద్వారా, ముఖ్యంగా ముస్లిమ్స్కు వాక్యాన్ని ఇవ్వండి, చదవమనండి, బయట చదవడం. ఆర్గ్యూ చేస్తామంటారు, లేకపోతే ఏదేదో ప్రశ్న వేస్తారు, అవన్నీ పక్కన పెట్టి ముందు చదివి రావాలి చెప్పండి. చాలాసార్లు నాతో ముస్లిమ్స్ మాట్లాడుతూ ఏమంటారు అంటే మీ బైబిల్ మారింది అన్నారు. బైబిల్ గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళు ఏమంటారు మీ బైబిల్ కరెక్ట్ అయింది, మారింది, అందుకని కురాలు వచ్చిన కథ లేదు. మారిందని కురాలు లేదు. బైబిల్ మారిపోయింది చదవకండి అని కురాలు లేదు. కానీ మీరు చెప్పే కథ సరే బాగుంది. నా దగ్గరికి చాలాసార్లు ముస్లిమ్స్ వస్తారు. వచ్చి అది మాట్లాడే సందర్భంలో నేను క్రైస్తవుడు అన్నప్పుడు, లేకపోతే నేను సాక్షి చెప్పాలనో సువార్త చెప్పాలనో ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారన్నమాట. బైబిల్ దగ్గరికి వస్తారు. బైబిల్ వచ్చేసి బైబిల్ మారిపోయింది, నాకు చదవకూడదు, కరప్టెడ్, నాట్ ఒరిజినల్ అని స్టార్ట్ చేస్తాను. అట్లనే ఒకసారి నేను ఫ్లైట్లో అంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్నాను. చిన్న ప్లేన్ అది. వెళ్తుంటే నా పక్కన కూర్చున్న వ్యక్తి ముస్లిం. ఆ ముస్లిం అంటే ప్రాక్టీసింగ్ ముస్లిం. అక్కడ అందరూ ముస్లిమ్సే, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉంటాం కదా, ముల్లా మాదిరి గడ్డ పెట్టుకొని లేకపోతే టోపీ పెట్టుకొని అన్నీ చేసేవాళ్ళు. సో ఆయన కూర్చొని ఉన్నాడు. టైం అయింది, వాళ్ళకి ఏది ప్రేయర్ టైం అయింది, నమాజ్ టైం అయింది. నమాజ్ టైం అయినప్పుడు ప్లేన్లో నమాజ్ చేసినాడు. అంటే మొత్తం చేయలేదు, ఎంతవరకు సాధ్యమో అంతవరకు చేసింది. చేసినాక నేనేమనుకున్నా చూశాను, ఆయన పాపం ఏది డిస్టర్బ్ లేకుండా నేను పక్కకి చెప్పుకొని నా సంబంధించిన నేను పక్కకి పెట్టేసి ఆయనకు ఇవ్వాల్సిన ప్లేస్ టైం అంత ఇచ్చాను. నమాజ్ చేసుకున్నాడు. నమాజ్ చేసుకున్నాక తర్వాత మాట్లాడటం మొదలు పెట్టాడు. నువ్వు ఇండియన్ కదా, ఏంటి అదే మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు, మరి నువ్వు ఇండియన్ నుంచి వచ్చేవాడు హిందువా అంటే నేను కాదు, హిందువు కాదు, మసీహి అంటే క్రైస్తవులను మసీహి అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అరే నీకు తెలియదా, ఇప్పుడు అదంతా పోయింది, ఇప్పుడు ఇస్లాం వచ్చింది, తెలియదా, ఇస్లాం ఫైనల్ రిలీజన్ అంటే నీకెలా తెలుసు, నీకు తెలియదా అసలు బైబిల్. నేనన్నాను బైబిల్ నేను అంటే మాటల్లో నేను సత్యం తెలుసుకున్నది రక్షణ, లేకపోతే దేవుని ఏదంటే నేను పాపక్షమానం పొందింది, ఇవన్నీ నాకు గొప్ప దేవుని బహుమానం పొందింది బైబిల్లోనయ్యా. ఇంజిల్లో ఆ ఇంజిల్లో ఉన్న సత్యం నీకు ఎక్కడ దొరకదు అని అంటే నాకు ఎదురు అది మారిపోయింది, అది ఒరిజినల్ కాదు, బైబిలే మారిపోయింది. అప్పుడు అడిగాను, అంటే బైబిల్ మొత్తం మారిపోయిందా అంటే అవును, అసలు మారిపోయింది, బైబిల్ మారిపోయింది. నేను అప్పుడు ఒక ప్రశ్న వేసాను. నేను ఒక ప్రశ్న అంటే చెప్పాను, ఏంటి నువ్వు బైబిల్ చదివినామా? నేనెందుకు చదువుతాను? మరి ఇప్పుడు నువ్వు బైబిల్ మారిందని చెప్తుంది కదా. అవును, అందరికీ తెలుసు కదా బైబిల్ మారింది. నువ్వు చదివినావా?
నేను చదవలేదు, మరి నీకెలా తెలుసు మారిందని? అందరు చెప్తారు కదా, అక్కడ బైబిల్ మారింది అని అంటే చదివినోడు ఎట్లా చెప్తారో అలా చెప్తున్నాను. నేను బైబిల్ చదివినామా? చదవలేదు. సరే, మంచిగా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి చెప్పాను. సరే, నాకు ఈ బాగా విని చెప్పు, నాకు జవాబు చెప్పు. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నేను చదివే ఖురాను చదవలేదు, ఏం లేదు, కాకపోతే ఖురాన్ గురించి అన్ని చెడ్డగా చెప్తున్నాను, అది భయంకరమైన పుస్తకము, దాన్ని చెడ్డగా ఉంటాయి, మంచిది కాదు, చదవకూడదు అని మేము చెప్పాడు. చెప్పిన తర్వాత నీ కోపం వచ్చి అడిగింది, నువ్వు ఖురాన్ చదివావా అని నువ్వు అడిగేవాడు. ఆ వ్యక్తి అన్నాడు, నేను చదవలేదు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి నీ దృష్టిలో తెలివైన వాడా, మూర్ఖుడా అంటున్నాడు. ఆయనకు అర్థమైపోయింది పాయింట్. నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? నాకు అర్థమైంది నువ్వేమన్నావు అనుకున్నాను. మరి నువ్వు ఎట్లాంటివి అన్నమాట, నువ్వు బైబిల్ మారింది అనడానికి నువ్వు బైబిల్ చదవాలి, మళ్ళీ కొద్దిగా కాదు, మొత్తం చదవాలి. మొత్తం చదివింది కూడా సరిపోదు. ఎందుకు అని అంటే నువ్వు మళ్ళీ ఒకవేళ తర్జుమాలో తప్పు ఉండొచ్చు, నువ్వు ఒరిజినల్ చదవాలి. అంటే గ్రీకు, హీబ్రూ, అరబిక్ భాషలో ఒరిజినల్లో రాసింది, అది కూడా చదవాలి. అవన్నీ చదివి అప్పుడు నీకు ఏదైనా సమస్య ఉంటే అప్పుడు నువ్వు డిక్లేర్ చేయాలి ఇది తప్పు అని. అంటే అప్పుడు నవ్వుతున్నాడు ఆయన, సారీ అని చేయబడుతున్నాడు. అంటే ఒక చిన్న ప్రశ్న ద్వారా ఒక చక్కటి అవకాశం దొరికింది సాక్షి చెప్పడానికి. అని చెప్పాను, పోయి బైబిల్ చదువు. ఎందుకంటే నేను తౌరాత్ అంటే ఓల్డ్ టెస్టమెంట్, జబూర్ అంటే కీర్తనలు, ఇంజీల్ అంటే న్యూ టెస్టమెంట్, ఈ 3 చదివాను. ఈ 3 కాదు, నేను ఖురాన్ కూడా చదివాను ఇంగ్లీష్లో అని చెప్పాను, పరిచయం అయిపోయింది. సో నువ్వేం చేయాలంటే ఇవి చదువు, ఇంజీల్, తౌరాత్, జబూర్ అన్న గ్రంథాలు, బైబిల్. ఇవి 4 చదివినా కానీ నేను సత్యాన్ని ఎందులో తెలుసుకున్నాను అంటే ఈ 4వది ఏది చివరిది ఇంజిన్లో మాత్రమే నేను తెలుసుకున్నాను. ఆయన వ్యక్తి ఆయన కొద్దిసేపు చాలా చక్కగా మాట్లాడి ఏం మనం నో ఆర్గ్యుమెంట్స్, నో ఫైటింగ్ అయిపోయింది. కానీ ప్రేమగా ఆయనకి చెప్పాల్సింది సాక్షి చెప్పాను, కొద్దిగా స్వార్థ చెప్పాను, తర్వాత బైబిల్ చదువు అని చెప్పాను. తెలియదు ఏమైనా అంటే ప్రేమలో కలిసాడు కాబట్టి తెలియదు. బట్ వీ నీడ్ టు ఎంకరేజ్ పీపుల్. ఒకవేళ అవకాశం ఉంటే బైబిల్ వేయాలి, లేదు అదొకటండి. అంటే దేవుడు వాక్యము ద్వారా, డివైన్ ట్రూత్, దైవ సత్యం ద్వారా మనం ఏం చెప్పకుండానే వాక్యం దగ్గర అనేక మంది ముస్లిమ్స్ ప్రభులోకి వస్తున్న సంఘటనలు ముస్లిం కంట్రీస్లో జరుగుతూ ఉన్నాయి. దడప ఇండియాలో మన ప్రాంతంలో కూడా జరుగుతుండొచ్చు, కానీ తక్కువ. ఎందుకు తక్కువ అంటే చాలామంది ఆ పని చేయట్లేదు, వాళ్ళకు సాక్షులుగా నిలబడటం లేదు. అది సమస్య వాళ్ళది కాదు, మనది. మనకు చాలా భయం వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే అస్సలు తెలుసుకోరు. ఇంకా కొన్నిసార్లు కొందరు అంటారు, అన్న వాళ్ళకి స్వార్థ చెప్పడానికి పోతే వాళ్ళే మనకు స్వార్థ చెప్తారు. ఇది కూడా వాస్తవం. అంటే అది స్వార్థమో దుర్వార్థమో తర్వాత విషయం, మొత్తంగా ఒక వార్త చెప్తారు, దాంతో మన విశ్వాసం అభివృద్ధి. అంటే ఇవన్నీ ఎందుకు అని అంటే మనలో సిద్ధపాటు లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం మన దగ్గర ఉంది. సో సెకండ్ వన్ వచ్చేసి డివైన్ పవర్, డివైన్ ట్రూత్ అంటేనేమో దేవుని వాక్యం. డివైన్ పవర్ అన్నది ఉదాహరణకు ఇప్పుడు మనకు తెలుసు కదా, అద్భుతాలు, డ్రీమ్స్, విజన్స్ అంటే కళలు, దర్శనాలు, తర్వాత స్వస్థతలు, ఇవి మామూలుగా జరిగే విషయం కాబట్టి, అంటే ఈ టీవీల గురించి కాదు నేను చెప్పేది, టీవీ ఫీచర్లో చేస్తారు అది కాదు. దేవుడు చేసేవి ఉన్నాయి, దేవుడు కానీ అద్భుతాలు చేస్తాడు, వాడుకుంటూ ఆడుకున్నాడు. ఒకసారి కాదు అంటే మేము ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఒక చిన్న కిర్గిజ్ ఫెలోషిప్లో ఒక కిర్గిజ్ లేడీ, చాలా ఓల్డ్, ఇప్పుడు ఆమెకి 80 సంవత్సరాల పైన ఉంటాయి, దాదాపు 15 ఏళ్ళ పై నుంచి వస్తుంది పబ్లోకి వచ్చిన తర్వాత ఆమె కంటిన్యూగా వస్తూనే ఉంది. అయితే ఒక రోజు ఆమెను అడిగాను స్టోరీ. ఆమె పేరు ఖదీజా. ఖదీజా ఓపా అంటే పెద్ద అక్క.
ఖదీజోప ఏంటి నీకు ఎందుకు వచ్చావు నీ ప్రభులోకి, ఏంటి నీ కథ చెప్పుకోవాలంటే ఆమె చెప్పింది. ఆమె అంతకుముందు ప్రభులోకి రాకముందు మామూలుగా ముస్లిం అంట, ఆమె ముస్లిం అఫ్కోర్స్ వాళ్ళతో ముస్లిమ్స్ కాబట్టి, అయితే అప్పుడప్పుడు నమాజ్ చేసుకునేది, ఎక్కువ చేయకపోయినా నమాజ్ చేసుకునేది. తర్వాత ఈ దర్గాలన్నీ ఉంటాయి, వాటికి కూడా వెళ్ళేదంట. సో ఒకరోజు చూసుకుంటే ఆమె కడుపు పైన ఒక కంతి మ్యాస్ పెరుగుతూ ఉందంట, కంతి. అది చాలా పెయిన్ఫుల్గా భయంకరంగా మారిందంట. అది ఏంది అని చెప్పేసి ఆమె డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. తర్వాత డాక్టర్లు మందులు అవి ట్రై చేసి ఏం కాలేదు. ఆ నుంచి ఆమె దర్గాలకు వెళ్ళింది. తర్వాత ఈ ఇస్లాం డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏదో తాయత్రాలు పెడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. దాదాపు 1 సంవత్సరం పైన కష్టపడింది. ఆ సందర్భంలో ఎవరో అది అసలు ఎక్కడ తగ్గకపోవడంతో ఆమె పొరుగువాళ్ళు ఎవరో ఆమె చెప్పారంటే, నువ్వు అక్కడిక్కడ తిరుగుతున్నావు కానీ ఇప్పుడు అక్కడ ఇంకొక కొత్త మతం స్టార్ట్ అయింది, ఆ పలానా ప్లేస్లో వాళ్ళు పాటలు పాడతారు ఎక్కువ, అందరూ ఉంటారు కదా, అందరూ వచ్చి పాటలు పాడతారు. ఎందుకంటే వాళ్ళ ముస్లిం మసీదులో ఓన్లీ మెన్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక ఆడుగా ఉంటుంది, ఆడవాళ్ళు కూడా వస్తారు. కానీ ఆమెకు చెప్పి చాలా ఇంతగా ఉంటుంది, ఆడ కూడా ట్రై చేయి అని చెప్పినాడు. సరే అని ఆమె వచ్చింది. ఓ సండే టైం చూసుకొని వచ్చింది. వస్తే అందరూ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆమె లోపలికి వచ్చింది, వెనక్కి వచ్చి ఎక్కడో కూర్చున్నారు. అంటే ఆమె వెరీ షై లేడీ, ఓల్డ్ లేడీ, కానీ ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడదు. వెరీ లవింగ్ కైండ్ లేడీ. కూర్చొని ఉంది, ఏం మాట్లాడుతున్నాం అది తెలియదు. సరే చాలామంది వస్తుంటారు పోతుంటారు, మేము సర్లే అనుకున్నాం. ఆ రోజు సర్వీస్ అయిపోతూ ఉంది. చివరిలో అక్కడ లోకల్ ఫ్యామిలీ మేము లీడర్స్గా వాళ్ళ డిసైపుల్ చేసి వాళ్ళకు లీడర్షిప్ ఇచ్చాము. వాళ్ళు ఆయన ప్రార్థన చేస్తున్నారు, సైఫుల్లా ప్రార్థన చేస్తూ యేసు అంటే ఈసాకు ప్రార్థన చేస్తున్నారు. ఈసాకు ప్రార్థన చేయడం ఏంటి అని ఆశ్చర్యపోయి, అలాగే చేయాలి కానీ ఈసాకు ఏంటి. సరే మొత్తానికి ఆయన ప్రార్థన చేశాడు, అందరూ కూడా ఆమె అంటున్నారు. తర్వాత ఆయన పిల్లలు కూడా ప్రార్థన చేశారు, కొందరు అంటే ఆరోగ్యాల వాటి కూడా ప్రార్థన చేస్తుంటే ఆమె మరి ఈయన చేస్తే నేను ఎందుకు చేయకూడదు, ఈసా గురించి తెలుసు కొద్దు ఎక్కువ తెలియదు నాకు, కానీ ఈసా మంచి ప్రవక్త, చాలా అద్భుతాలు చేశాడు, స్వస్థతలు ఇచ్చాడు అన్న విషయం విన్నాను నేను అని చెప్పేసి ఆమె కూడా ప్రార్థన చేస్తున్నాను. అంటే ఈసా ఆమెనే చెప్తుంది. నేను సైఫుల్లా చేస్తుంటే అదంతా వింటూ ఆయనలాగానే నేను కూడా ఈసారి ప్రార్థన చేసుకున్నాను, నాకు ఈ కంతి దాని గురించి ప్రార్థన చేసుకున్నాను, ఆయన మాటల్లాగానే నేను కూడా ఉపయోగించుకున్నాను, నాకు అంతకుముందు ఎప్పుడు చేయలేదు కానీ అప్పుడే చేశాను అని చెప్పి. సరే అంత అయిపోయిందంట. సర్వీస్ అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ పలకరించుకున్నారు. ఆమె ఎక్కువ అందరినీ పలకరేయకుండా పలకరించి వెళ్ళిపోయింది. అందరు వెళ్ళిపోతున్నారు, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది, చాలా దూరం ఆమె వెళ్ళు. నడుచుకుంటూ వెళ్తుంటే ఎందుకో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆమెకు డౌట్ వచ్చింది. అది ఏమైంది మరి, నేను ప్రార్థన చేసుకున్నాను, చూస్తే ఇట్ వాస్ గాన్. ఆమె చెప్తుంది, నేను చేపెట్టుకొని చూస్తే అక్కడ లేదు, చూసుకుంటే అక్కడ అసలు దాన్ని మార్కెటే లేదు, నేను చూడలేదు, నేను వెళ్ళే దగ్గర ఒక్కరు కూడా చూడలేదు. బాధపడింది, సఫర్ అయింది, అక్కడికి వచ్చింది కారణమే అది. ఆమె ఇస్తున్న సాక్ష్యం. ఈ అద్భుతం ఎవరు చేశారు అని అంటే దేవుడు చేస్తారు. షీ బికేమ్ ఎ బిలీవర్ అండ్ షీ ఈస్ కంటిన్యూయింగ్. ఇలాంటివి ఎన్నోనండి, ఇలాంటి అద్భుతాలు ఎన్నో దేవుడు చేశాడు, చేయగలడు కాబట్టి ప్రతి ఒక్కరికి చేయాలా అన్నది రూల్ లేదు. మళ్ళా జాగ్రత్త, ఆమె చేశాడు కాబట్టి నాకేం చేయలేదు అది కాదు. విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్రయించే అవకాశం ఉంది. ఆ విశ్వాసం అనుకున్నారు. సో అది రెండు కదా. ఒకటి ఏంటి అంటే డివైన్ ట్రూత్, డివైన్ పవర్. డివైన్ పవర్ ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి స్వస్థత, ఒకటి నేను చెప్తున్నాను. స్వస్థతే కాకుండా కళలు, దర్శనాల ద్వారా దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చాడు. సో అవన్నీ జరిగినవి ఉన్నాయి. సో అది ఈ డివైన్ పవర్ అన్నది కాకుండా థర్డ్ వన్ వచ్చింది డివైన్ లవ్. డివైన్ ట్రూత్, డివైన్ పవర్, డివైన్ లవ్. దేవుని ప్రేమ, దైవ ప్రేమ. అన్నిటికంటే ఇది పవర్ఫుల్ అనిపించింది నాకు.
ఎందుకంటే దేవుని ప్రేమ అన్నది ఆ ప్రేమని మనందరినీ రక్షించింది. ఆ ప్రేమను మనం పొంది మనము అంటే అందరు కాదు, మనలో కొందరం ఎంత స్వార్థపరడం అంటే దాంట్లో ఒక ముక్క కూడా ఉపయోగాలు గీయడానికి ఇష్టం ఉన్నాం. అంటే జనరల్ చెప్తున్నాం, అందరూ అట్లా కాదు, చాలా మంచి ఇక్కడ గ్రూపులు అనుకుంటా. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్తున్నాను కదా, అక్కడ తెలుస్తుంది దేవుని ప్రేమ తీసుకుంటాం. దేవా నన్ను కనుకరించు, దేవా నాకు నీ కృపని, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు ఇది చేయి, అది చేయి, ఇది అది. తప్పేం కాదు, తప్పేం కాదు. బట్ ఆర్ యూ పాసింగ్ ఆన్ దోస్ బ్లెస్సింగ్స్ టు అదర్స్? దేవుడి నుంచి ఎన్నో మేలు పొందుతూ, ఇంకా పొందుతూ, ఇంకా అడుగుతూ వెళ్తున్న నువ్వు పొరుగు వారికి ఆ పనిచేస్తున్నావా? నీ చుట్టుపక్కల నీ పొరుగు వారిలో అవసరం ఉన్నవారు, బాధలు ఉన్న వారికి, కష్టాలు ఇబ్బందులు లేకపోతే అవసరంలో ఉన్న వారికి ఆ ప్రేమని పంచావా అన్నది ఒకసారి ఆలోచించాలి. సరే, ఈ ముస్లిం ప్రాంతాల్లో, ముస్లిం కంట్రీస్లో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి దేవుని ప్రేమను చూసి. మరి ఈ ప్రేమ డైరెక్ట్గా పైనుంచి వస్తుందంటే కాదు, బైబిల్లోనే ఉంది. మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడంట. ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడుంది అని అంటే మన హృదయాల్లో ఉంది, దేవుని బిడ్డల హృదయాల్లో ఉంది. సాడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అంటే ఆ హృదయాల చుట్టూ ఏంటి అని అంటే దాన్ని బాగా సీల్ చేసి మంచిగా ఏమంటారు తాళం వేసి పెట్టుకుంటాం. బట్ వీ షుడ్ ఓపెన్ ఇట్ సో దట్ ద లవ్ ఆఫ్ గాడ్ షుడ్ ఫ్లో అవుట్ ఆఫ్ అస్ ఇంటూ సొసైటీ, ఇంటూ పీపుల్స్ లైఫ్స్. అది జరగట్లేదు. అది జరిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయని మాత్రం చెప్పాను. అక్కడదే జరుగుతాం. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళను, వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రేమను చూసి ముస్లిమ్స్, కరడుగట్టిన ముస్లిమ్స్ కూడా ప్రభువులోకి వస్తుంది. అనదర్ స్టోరీ, ఫిరూజా అనే ముస్లిం అమ్మాయి, యంగ్ లేడీ, ఆమె పంపించిన అంటే ఈ స్టోరీ యాక్చువల్గా ఆమె ద్వారా విన్న స్టోరీ ఇది. ఆమె ఏం చేసింది అంటే వాళ్ళ లొకాలిటీలో, ఆమె ఉంటున్న ప్రాంతంలో అందరికీ ఖురాన్ గురించి నేర్పేదట. ఖురాన్ నేర్పడము, లేకపోతే నమాజ్ ఎలా చేయాలి, ఇస్లాంలో ఎలా ఉండాలి, ఇవన్నీ మిగతా లేడీస్కు, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ముసలోళ్ళు కూడా ఖురాన్ గురించి నేర్పుతూ తిరిగేదన్నమాట. అలాంటి ఫిరూజాకు ఒకరోజు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆశ్చర్యపోయింది. వాళ్ళ లొకాలిటీలో అందరూ ముస్లిమ్సే, వాళ్ళు ఉజ్బెక్స్ వాళ్ళు. ఆ లొకాలిటీలో పెద్ద గొడవ. ఏంటా గొడవ అయ్యారంటే, ఒక ఫ్యామిలీలో దాదాపు 5 మంది మగపిల్లలు ఉంటే ఆ 5 మందిలో 3 మగపిల్లలు క్రైస్తవులు అయిపోయిందంట. అంటే ఇస్లాంను వదిలేసిందంట. అది మొత్తం అందరూ అసలు ఉడికిపోతున్నారు. ఎవరికి వాళ్ళ కోపాలు వస్తున్నాయి, గొడవలు అయిపోయినట్టున్నాయి. అంటే ఈమె ఆశ్చర్యపోయిందంట. ఆ గొడవలు సరే, అది అది కాదు ఇంపార్టెంట్. అసలు ఇస్లాం అంటేనే ఫైనల్ రిలీజియను, ఇది అసలైన సత్యము. అసలు క్రిస్టియన్స్ అంటే ఎంత అబద్ధమైన మతం, అది ఎంత అబద్ధం, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి దాంట్లో అసలు ఈ సత్యాన్ని బదిలీ అబద్ధాన్ని ఎవడు ఎలాంటి వాళ్ళు పోతారు అని ఆమె నెత్తి పట్టుకొని కూర్చున్నారు. తెలుసు ఏంటిది, అసలు తినలేకపోయిందంట. తినకుండా ఆమె ఏకంగా అల్లాకు ప్రేర్ చేసుకున్నాను, స్పెషల్ ప్రేయర్. ఏంటయ్యానంటే, ఏమన్నా నన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి నా ద్వారా ఆ 3 తిరిగి ఇస్లాం తీసుకున్నాను అన్న అల్లా ప్రార్థన చేసుకున్నాక అంటే చాలా విషయాలు జరిగాయి, చాలా విషయాలు చెప్పి దాని కూడా. అది లాంగ్ స్టోరీ షార్ట్, మొత్తంగా నా ఇంట్లో పోయింది. అలా ప్రార్థన విన్నాడో ఏమి ఎందుకు పోయింది ఇంట్లోకి అని అంటే, ఆడవాళ్ళని వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి, ఇస్లాంకు తిరిగి తీసుకురావడానికి ఆ ఇంట్లో ఉన్న 4వ అంటే 5వ ఆఖరు సైఫుల్లాని పెళ్లి చేసుకుంది. అంటే కోడలో పోయింది వాళ్ళని. ఎందుకు పోయింది? నాకు తీసుకురావాలి. ఆమె ఫ్రమ్ డే 1 మొదటి రోజు నుంచి ఇస్లాం గురించి చెప్పడము, నమాజ్ చేయడము,
వాళ్ళకు ప్రసంగాలు చేయడము అన్నీ మొదలుపెట్టారు. 2 ఏళ్ళు కష్టపడి ఇది 2 ఏళ్ళ చివరిలో ఆమె కూడా చూశాను. ఎందుకు అని అడిగారు, ఏమైంది అంటే ఆమె చెప్పిన కారణం ఇది ప్రాముఖ్యమైన. ఆ 2 ఏళ్లలో నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. వాళ్ళందరినీ ఇస్లాం తీసుకురావాలని వాళ్ళని తిట్టిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళను అసహించుకున్న సందర్భాలు ఉన్నాయి. అది 2 నెలల్లో వాళ్ళు చూపిన ప్రేమని ఎక్కడ చూడలేదు. మా ఇంట్లో చూడలేదు, మా సొసైటీలో చూడలేదు, మాస్కు మా మత సంబంధమైన ప్రాంతాల్లో చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఆ ప్రేమ ఎక్కడిదని నేను పరిశీలించి చూస్తే అది ఈసా అల్ మసీహ్ ద్వారా, యేసు క్రీస్తు ద్వారా, ఇంజిల్ ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా పొందాను అన్న విషయం నేను గ్రహించి నేను ఆయనకు మరి ఆయన విశ్వాసం నుంచి దేవుడు మారని సాక్ష్యం. ఫిరూజా సైపులో ఇప్పుడు 2 సేవలో ఉన్నాము. వాళ్ళనే మేము డిసైపుల్స్గా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మేము ఉజ్బెక్ వాళ్ళ మధ్య సంఘాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళకి దాన్ని అప్పగించి వచ్చాం. దాన్ని వండర్ఫుల్ మినిస్ట్రీ. వాళ్ళు అక్కడ నుంచి రష్యాకి వెళ్ళారు, రష్యాలో చేస్తున్నారు ఇప్పుడు. అక్కడికి కూడా వెళ్ళాను నేను, అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను. వాళ్ళు చేస్తున్న సేవ అద్భుతంగా ఉంది. అంటే సాక్ష్యాలు ఇవన్నీ వింటుంటే ఇవన్నీ నేను ఒక్కొక్కటి శాంపుల్గా చెప్తున్నాను. వన్ డివైన్ ట్రూత్, డివైన్ పవర్, డివైన్ లవ్. ఇవన్నీ వీటన్నిటిలో చివరిది పవర్ఫుల్.